మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో కార్లను ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు చెందిన నారద నీలాద్రిగా గుర్తించారు. ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి, గుంటూరు ఎస్పీ వకుల్ చిందాల్ విచారణ చేస్తున్నారు. రాజకీయ కుట్రకోణం ఉందా అనే కోణంలో మంగళగిరి పోలీసులు ఆరా తీస్తున్నారు. పార్టీ ఆఫీసులోకి ఎలా ప్రవేశించాడనే దానిపై విచారణ చేస్తున్నారు. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులోకి ఆగంతకుడు చొరబడి హంగామా చేశాడు. ఇనుప రాడ్డుతో 2 కార్లను ధ్వంసం చేశాడు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వాహనాల్ని ధ్వంసం చేశాడు. సీసీ కెమెరా గదిలో 20 నిమిషాలు కూర్చున్నాడు ఆ ఆగంతకుడు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై కర్రలతో దాడికి ప్రయత్నం చేశాడు. ఈ ఘటనతో ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఎవరా ఆగంతకుడు, ఎందుకు దాడికి ప్రయత్నించినట్టు పోలీసులు ఏమంటున్నారు? రైట్ సిద్ధు, మొత్తానికి ఏదైతే ఇటు జనసేన పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి వ్యవహారంలో ప్రత్యేకించి ఏదైతే డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలోకి నారద నీలాద్రి అనేటువంటి వ్యక్తి శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రత్యేకంగా వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ శ్రీకాకుళం నుంచి అతను ఇక్కడికి రావాల్సినటువంటి కారణం ఏంటి, ప్రధానంగా డిప్యూటీ సీఎం ఉన్నటువంటి సమయంలో కాన్వాయ్ వాహనాలను ఎందుకు అతను ధ్వంసం చేశాడు, ప్రధానంగా ఈ యొక్క విషయాలన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. ఏదైతే ఇప్పటికే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు వకుల్ జిందాల్, ఏదైతే గుంటూరు జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా ప్రత్యేకంగా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఇదంతా కూడా జరుగుతుంది. ప్రత్యేకించి మరి ఎందుకు ఇతను దాడికి పాల్పడినటువంటి వ్యవహారం అంతా కూడా ఎందుకు దాడి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, సీసీటీవీ ఫుటేజ్ రూమ్లో కూడా దాదాపుగా సీసీటీవీ కమాండ్ రూమ్లో కూడా 20 నిమిషాల పాటు ఈ ఆగంతకుడు కూర్చున్నట్లు కూడా చెబుతూ ఉన్నారు. ప్రత్యేకించి మరి 20 నిమిషాల పాటు అసలు అక్కడ కూర్చుంటే ఆ నిలువరించేటువంటి ప్రయత్నం ఎవరు కూడా ఎందుకు చేయలేదు అంటే ఎక్కడ భద్రతా వైఫల్యం జరుగుతుంది, ఒకవైపు పార్టీ ఆఫీసు, ఒకవైపు నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని కొంత డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయాన్ని వారు పక్కచోటకు మార్చినటువంటి నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లుగా కూడా గుర్తించారు. మరి ప్రధానంగా ఎందుకు ఇతను దాడి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, ఎందుకంటే ఏదైనా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎవరికైనా నచ్చక ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారా, లేదనంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే క్యాంపు కార్యాలయంలోకి ఎవరిని కూడా అనుమతించినటువంటి డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం సిబ్బంది మరి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వాహనాల వరకు ఎలా రానిచ్చారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉండేటువంటి గది వరకు కూడా వెళ్ళినట్లుగా కూడా ఇక సమాచారం అందుతుంది. ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం, ప్రైమ్ 9 వేదికగా ధ్వంసమైనటువంటి కార్ విజువల్ చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. ఎట్లా చూడొచ్చు, మరి ఎట్లా ఇంతవరకు ఆగంతకుడు ఎలా చేరాడు, మరి గతంలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటనలో ఇలాగే పలుమార్లు జరిగినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్కి జరిగినటువంటి సమయంలో ప్రత్యేకించి ఒక పోలీసు గెటప్ వేసుకుని ఒక అతను పవన్ కళ్యాణ్ ఏదైతే అరకు పర్యటనలో పర్యటించినటువంటి సమయంలో ఒకసారి, అదేవిధంగా కాన్వాయ్ ఇటీవల పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వరుస ఘటనలు ఏదైతే విశాఖపట్నంలో కొద్ది రోజుల కింద కాన్వాయ్ కూడా యాక్సిడెంట్ అయింది. అదేవిధంగా ఇలాంటి భద్రతా వైఫల్యాలన్నీ కూడా ఈరోజు అసలు ఏకంగా నేరుగా పార్టీ కార్యాలయంలోకే చొరబడి దాడులు చేస్తూ ఉన్నారంటే ఏ విధంగా పవన్ కళ్యాణ్ పైన ఏదో ఒక కుట్రకోణం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకోవాలని ఎవరో ప్రయత్నిస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయని చాలా స్పష్టంగా కనపడుతుంది. నిఘా వర్గం చాలా పకడ్బందీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడేటువంటి విషయాలు చాలా గట్టిగా మాట్లాడతారు. ఏ విషయం ఉన్నా కూడా అటు సనాతన ధర్మం పైన ఆయన ఎంచుకునేటువంటి విధానాలు కావచ్చు, లేదంటే రాష్ట్రంలో జరిగేటువంటి సమస్యలు కావచ్చు, అన్ని విధాలుగా కూడా పవన్ కళ్యాణ్ ఏ విషయం పైన చాలా గట్టిగా స్పందిస్తారు. కాబట్టి మరి ఎందుకు ఇలాంటి దాడి జరిగింది ఏంటనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ కార్యాలయం పైన జరిగినటువంటి దాడిగా దీన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి విజువల్స్ కూడా చూస్తున్నాం, ధ్వంసమైనటువంటి కార్ విజువల్ కూడా ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ 9లో చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ కూడా కోతవేటు దూరంలో ఉంటుంది, మరొక వైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా కొంత ఉంటుంది. మరి ఇలాంటి చోట జనసేన పార్టీ కార్యాలయంలో ఇలాంటి దాడి జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఇటు పవన్ కళ్యాణ్ కొన్ని లక్షలాది మంది అభిమానులు ఆయన్ను అభిమానిస్తూ ఉంటారు, ఆయన ఫాలోవర్స్ చాలామంది ఉంటారు. కానీ ఇలాంటి దాడులు జరిగితే పవన్ కళ్యాణ్ భద్రత పైన చాలా లోపభూయిష్టంగా కనపడుతుంది. అటు పూర్తిగా కూడా అటు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బంది పైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. పెంటారావు అనేటువంటి ఒక ఆఫీసర్ పైన దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగిందని కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎలా ఇంతమందిని దాటుకుని అసలు ఒక ఆగంతకుడు వెళ్తూ ఉంటే ఎవరు కూడా నిలువరించేటువంటి ప్రయత్నం చేయలేకపోయారంటే ఏ విధంగా అతను ఏదైనా గంజాయి లాంటిది ఏదైనా సేవించి ఉన్నాడా ఏంటనేది కూడా ఒకవైపు పోలీసులు ఆరా తీస్తున్నారు. మరి ప్రస్తుతం యొక్క విచారణ అయితే జరుగుతుంది. మరి కాసేపట్లో వివరాలన్నీ కూడా తెలిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు.
ఎస్ రాజ్ కుమార్, అసలు అంత ఈజీగా లోపలికి ఎలా వచ్చినట్టు? అక్కడ సెక్యూరిటీ సిబ్బంది లేదా? ఇందులో అసలు రాజకీయ కుట్రకోణాన్ని చూడాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా దీని వెనకాల ఎవరి హస్తం ఉందనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలోకి చొరబడి ఈ విధమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారంటే ఎవరు దీని వెనకాల ఉన్నారు? అసలు లోపలికి పోవడానికి సాధారణంగా లోపలికి పోయేటువంటి పరిస్థితి ఎవరిని కూడా వాళ్ళు అనుమతించేటువంటి పరిస్థితి ఉండదు. మరి ఎవరైనా సహకారంతో అతను లోపలికి పోయాడా, లేదంటే అటు ఎవరు లేని సమయాన్ని అదునుగా చేసుకుని అతను లోపలికి వెళ్ళాడా అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంత భద్రతా వైఫల్యం అంటే, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అంటే చాలా పకడ్బందీగా ఉంటుంది, అందులోనూ జనసేన పార్టీ కార్యాలయం అంటే చాలా భద్రతను వాళ్ళు పాటిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యక్తులు, సన్నిహితులు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా వస్తూ ఉంటారు కాబట్టి చాలా భద్రత వహిస్తుంటారు వారు. మరి ఇలాంటి చోట ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. పూర్తిగా మాత్రం భద్రతా వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. జరిగేటువంటి దాడి సమయంలో కూడా దాడిని నిలువరించకుండా ఎవరికారు చెల్లాచెదరుగా వెళ్ళిపోయారు అన్నట్టు కూడా తెలిసింది. ఎందుకంటే మరి వారి దగ్గర ఏదైతే ఇటు రివాల్వర్స్ ఉంటే కనీసం భయపెట్టేటువంటి ప్రయత్నం కూడా జరగలేదు. మరి ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంతమంది సిబ్బంది ఉండి ఒక్కటిని నిలువరించలేకపోయారంటే మరి ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. మరి కాసేపట్లో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అదేవిధంగా ఒకరు ఇద్దరు కూడా దాన్ని విచారిస్తున్నారు. ఇటు నారద నీలాద్రి అనేటువంటి వ్యక్తి దాడి చేశాడని చెప్తున్నారు కాబట్టి మరి కాసేపట్లో పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎస్ రాజ్ కుమార్, ఇది అసలు పార్టీ కార్యాలయంపై దాడిగానే చూడాల్సిన అవసరం ఉందా, లేదా ఇది పవన్ కళ్యాణ్ పై జరగాల్సిన దాడిగా చూడాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఇది పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి అయితే మాత్రం ఏమాత్రం కూడా కాదు. ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ మీద ఒక కుట్ర కోణంతో జరుగుతున్నటువంటి దాడిగానే చూడాలి. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ చాలాసార్లు పర్యటించినటువంటి సమయంలో కూడా ఇలాంటి దాడి ఘటనలే పునరావృతం అయ్యాయి. ఆయన వారాహి యాత్రలో కావచ్చు, గతంలో వెళ్ళినటువంటి పోరాట యాత్రలో కావచ్చు, అనేక సార్లు ఆయన, ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఉండేటువంటి ఒక వ్యక్తిగా అందరూ కూడా ఆయన్ను తీసుకుంటూ ఉంటారు. ఆయన ఏది చెప్పినా కూడా లక్షలాది మంది ఇన్స్పైర్ అయ్యి బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సనాతన ధర్మం పైన ఆయన చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, శాఖాపరమైనటువంటి అంశాలు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఒక నవతరానికి ఏ విధంగా బాటలు వేయాలో ఆ విధమైనటువంటి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ వేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇలాంటివి జీర్ణించుకోలేనటువంటి చాలామంది వ్యక్తులు ఇలాంటివి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఇతను ఎందుకు ఇక్కడి దాకా వచ్చాడు, అసలు ఇతను ఎవరు అనే దానిపైన కూడా ఇటు పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. శ్రీకాకుళం చెందినటువంటి వ్యక్తిగా కూడా గుర్తించారు కాబట్టి అది ఇతను ఎందుకు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి కూడా ఆటోలో ఇక్కడ దాకా చేరుకున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఏం జరగబోతుంది, ఇంకా ఎలాంటి వివరాలు పోలీసులు రాబట్టుతున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. సింధు. రాజ్ కుమార్, అసలు దాడి జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరా? అసలు దాడి చేసిన వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి డీటెయిల్స్ ఎవరు చెప్పట్లేదా? ఖచ్చితంగా కార్యాలయ సిబ్బంది ఉన్నప్పుడు సమయంలోనే, అంటే పిఎస్ఓలు చాలామంది ఇక్కడ ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. దాదాపుగా 2 వాహనాలను అతను ధ్వంసం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 2 వాహనాలు కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అద్దాలు మొత్తం కూడా అతను ధ్వంసం చేసేశాడు. అతను ధ్వంసం చేసేటువంటి సమయంలో ఎవరు కూడా నిలువరించేటువంటి ప్రయత్నం జరగలేదా అనేది కొంత క్లారిటీగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి 2 వాహనాలను ధ్వంసం చేసి అతను ఒక కమాండ్ కంట్రోల్ రూమ్లో దాదాపుగా 20 నిమిషాల పాటు కూర్చున్నారంటే ఏ విధంగా అక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది కొంత క్లారిటీగా తెలియాల్సిన అవసరం ఉంది. మరి అటు వ్యక్తిగత సిబ్బంది పైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా అతను చేశాడని కూడా చెప్తున్నారు. పెంటారావు అనేటువంటి ఆఫీసర్ పైన అతను వెళ్తే అతన్ని నెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి చోట ఇలాంటి వ్యక్తిగత సిబ్బందినే దాడి చేసి దౌర్జన్యం చేస్తూ ఉన్నారంటే ఏ విధంగా మరి కార్యాలయంలో ఏం జరుగుతూ ఉంది, లోపల ఇలాంటి భద్రత వైఫల్యం కనపడుతుంది, చాలా కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. ఒక ఆగంతకుడు కట్టె తీసుకుని లోపలికి వెళ్ళి కార్యాలయం పైన నేరుగా దాడి చేస్తూ ఉన్నారంటే ఏ విధంగా భద్రత వైఫల్యం చెందింది, ఎవరు కూడా నిలువరించేటువంటి ప్రయత్నం ఎందుకు జరగలేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు దీనిపైన? ఎందుకంటే చాలా పవన్ కళ్యాణ్ అనేది ఒక సున్నితమైనటువంటి అంశం. ప్రజలు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, క్యాడర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ పైన కోటి ఆశలు పెట్టుకుని వారందరూ కూడా ఉంటారు. ఆయన చేస్తున్నటువంటి పరిపాలనకు అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి దాడి జరుగుతుంటే కార్యాలయ సిబ్బంది కూడా మరి దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. సింధు.
ఇది ఒక పార్టీ ఆఫీస్ కార్యాలయం మాత్రమే కాదు, డిప్యూటీ సీఎం అప్పుడప్పుడు వస్తున్న కార్యాలయం కూడా కాబట్టి ఇప్పుడు ఆయనకు భద్రతను ఎంతవరకు పెంచాల్సిన అవసరం ఉంది, ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం లేదా? ఇప్పటికే పవన్ కళ్యాణ్కు అత్యధికంగా అటు వ్యక్తిగత సిబ్బందితో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది సిబ్బంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్కు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనే ఇంతమంది సిబ్బంది ఉన్నా కూడా మరి కార్యాలయాల్లో ఒకరికి రావడం, కాన్వాయ్ వాహనాలనే దాడి చేయడం అనేది ఏ విధంగా చూడాలంటే పవన్ కళ్యాణ్ తరచూ కూడా అంటే గతంలో అయినా సరే పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండేది కొంత. కానీ ఇవాళ దాదాపుగా పవన్ కళ్యాణ్ వారంలో 5 రోజుల పాటు సమయం మంగళగిరి క్యాంపు కార్యాలయంలోనే ఆయన సాగిస్తూ వస్తున్నారు ఇక్కడ జరిగేటువంటి వ్యవహారాలని. ఎందుకంటే ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం అయినటువంటి తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని కూడా చూడొచ్చు, విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే పోలీసులు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు, ఒక్కొక్కరిగా దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతూ ఉంది. జరిగినటువంటి తర్వాత మరి అసలు ఆగంతకుడు ఎందుకు వచ్చాడు, ఎవరు తీసుకుని వచ్చారు, అతను ఒక్కడే ఒక ఆటోలో అతను ఒక్కడిగానే వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఏం జరగబోతుంది ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి పూర్తి స్థాయిలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి భద్రత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరంగా ఉంది. మరి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఇలాంటి చోట భద్రతను చాలా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం. సాధారణంగా డిప్యూటీ సీఎం కార్యాలయంలో భద్రత చాలా పటిష్టంగా ఉంటుంది. మరి అలాంటి చోట దాడి జరిగిందంటే ఎక్కడ ఎవరు వైఫల్యం చెందారు, లేదంటే ఇది ఎవరి ప్రోద్బలంతో జరిగిందంటే లోపలికి అనుమతించడానికి అసలు ఎలా లోపలికి వెళ్ళాడు అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ముందు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఒకళ్ళు జిందాల్ ఇద్దరు కూడా తను ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఈ వివరాలన్నీ కూడా తెలిసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.